ఇది మా దగ్గర నర్సరీలో ఒక దేశీ చెట్టు ఉందనమాట. చాలా ఓల్డ్ చెట్టు. మీరు చూడొచ్చు ఇక్కడ 1, 2, 3 బ్రాంచ్‌లొచ్చి ఆ పైన పప్పడికాయలున్నాయి. కింద ఒక బ్రాంచ్ వచ్చింది. ఇక్కడ గూడా పప్పడికాయలున్నాయి. ఈ కింద కాయలు గూడా చాలా పొడవున్నాయి. చాలా లావుగా ఉన్నాయి. మనం చూడొచ్చు ఎంత లావుగా ఉన్నాయో. దాని స్టెమ్ జూషినా ఎంత బలంగా ఉంది. ఎక్కడ కట్ అయితే అక్కడ మళ్ళీ బ్రాంచ్ వచ్చిందనమాట. దూరం నుంచి కూడా వ్యూ చూపిస్తున్నాను చూడండి. 1, 2, 3, 4 ఒక చెట్టుకు దగ్గర దగ్గర 3, 4 బ్రాంచెస్‌లో వచ్చింది. ఇది కూడా చూస్తే కింద 2 సార్లు కట్ అయిపోయింది. ఆల్రెడీ అక్కడ మళ్ళీ ఇగురు కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వచ్చిన దగ్గర కట్ చేసిర్రు. మళ్ళీ ఇగురు కూడా స్టార్ట్ అవుతుంది. పైన చూస్తే ఎంత హైట్‌లో ఉంది చూడండి. అయితే మన కింద స్టెమ్ చూస్తే ఎంత గట్టిగా లావుగా ఉందో చూడండి. ఎంత గాలొచ్చినా కూడా పడిపోకుండా అంత దృఢంగా ఉంది. దీనికి పురుగులు పట్టడం చాలా తక్కువ ఉంటది. మెయింటెనెన్స్ చాలా తక్కువ. చాలా స్వీట్‌గా ఉంటాయి. నేచురల్‌గా పండినయి పండ్లు కాబట్టి మనం పురుగుల మందు కొట్టం కాబట్టి చాలా స్వీట్‌గా ఉంటాయి. దృఢంగా ఉంటాయి. ఎత్తు పెరుగుతాయి. దీన్ని మనం ఇందులో విత్తనాలు మనం సపరేట్ చేసి మనం మళ్ళీ చేసుకోవచ్చు. ఎవరికైనా విత్తనాలు కావాల్సొస్తే దేశీ విత్తనాలు నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఏమన్నా ఛాన్స్ ఉంటే విత్తనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ మేము వీటి నుంచి వచ్చిన విత్తనాలను తీసుకొని మొక్కలుగా చేసి మేము పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మా దగ్గర మేము చూపిస్తాను. ఇవన్నీ మేము మొక్కలు దాదాపు చాలా చెట్లు పెట్టుకున్నాము. ఇవన్నీ మేము ప్లాంటేషన్ చేసుకొని దీని నుంచి వచ్చిన విత్తనాలు కూడా రెడీ చేసుకొని ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాం అనమాట. ఎవరికైనా నీడ్ ఉంటే మనకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు కూడా తెలియజేస్తూ ఉండండి. ఇవన్నీ ఇప్పుడు పెట్టడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఈ చెట్లకు వైరస్ ప్రభావం కూడా చాలా తక్కువ ఉంటుంది. హైబ్రిడ్ చెట్లకైతే చాలా వైరస్ ఎఫెక్ట్ వస్తుంది, అన్నీ చచ్చిపోతాయి.